అందరికీ నమస్కారం అండి. గతంలో మన నర్సీపట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులో అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పటికీ కూడా చేయలేకపోయాం. అంచేది మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వర్క్ చౌదరి గారికి వచ్చింది. వర్క్ అది అప్పుడే కలెక్షన్ కూడా పెడుతున్నాం, మెటీరియల్ కలెక్షన్. ఇది ఏప్రిల్ మే నెలలో ఈ రోడ్డు పూర్తి చేయాల. అంటే మళ్ళీ మే అయిపోతే వాళ్ళు వర్షాలు పడతాయి. అంతే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం డిజైన్ చేసినట్టు ఆ డిజైన్ కూడా ఇవ్వండి. డిజైన్ చేసినట్టు దాన్ని పూర్తి చేస్తున్నాం. అది కాకుండా ఈ డిజైన్ ఎలా వస్తుంది, రోడ్డు ఎలాగ వస్తుంది మనకి మధ్యనంతా బ్లాక్ రోడ్డు. ఇదేమో మనుషులు నడడానికి ఏమో ఫుట్వే. ఇటుపక్క ఇక్కడ విగ్రహాలు వస్తాయి. ఘంటసాల గారి, సుశీల గారి విగ్రహాలు వస్తాయి. ఇటుపక్క ఏమో ప్లాట్ఫారం వస్తుంది. ప్లాట్ఫారం మీద కుర్చీలు వస్తాయి, ఫిక్స్డ్ కుర్చీలు వస్తాయి. ఈ ప్లాట్ఫారం మీద కూర్చుంటే చెరువు అంతా కనబడుతుంది అన్నమాట. అది ఈ ప్రాంతాల డిజైను. దీనికి ముందుగానే ఏంటంటే R&B వాళ్ళకి ఈ రోడ్డు, ఇటుపక్క విగ్రహాలు పెట్టడానికి, ఈ ఫుట్పాత్ విగ్రహాలు పెట్టడానికి మళ్ళీ టూరిజంకి వెళ్తుంది. అది 2 డిపార్ట్మెంట్. ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వాలా, తెలియకపోతే మళ్ళీ అడగండి. నన్ను ఇష్టం వచ్చేది రాసేస్తున్నారు మీరు. ఈ రోడ్డు వరకు R&B అండి. ఇటుపక్క టూరిజం డిపార్ట్మెంట్. ఇప్పుడు R&Bకి 3,50,00,000 ఇచ్చాం. రోడ్డు స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే మెటీరియల్ పెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత టూరిజం వాళ్ళు వస్తారు. టూరిజం వాళ్ళు వచ్చి ఇటుపక్క ఏమో విగ్రహాలు, దాని మధ్య చిన్న చిన్న స్టాల్స్, టీ స్టాల్స్ అని, టిఫిన్ స్టాల్స్ అని, చిన్న చిన్న బొమ్మలని అది అమ్ముతారు. ఇటుపక్క ఏమో మళ్ళీ ప్లాట్ఫారం వస్తుంది. ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క లైటింగ్ కూడా వస్తుంది. తర్వాత లాస్ట్లో చెరువు నుంచి అలా లారీ స్టాండ్ తిరిగే టర్నింగ్ లో ఎదురుగా పెద్ద ఏనుగు బొమ్మ వస్తుంది. ఏనుగు బొమ్మ ఇది దీంతో ప్లాను. ఇప్పుడు వరకు అయితే R&Bకి 3,50,00,000 వచ్చింది. ఈ టూరిజం డిపార్ట్మెంట్కి మళ్ళీ 6,50,00,000 ప్రపోజల్ ఉంది. అది కూడా 15 రోజులు వచ్చేస్తుంది. ఈ రోడ్డు అయిపోయిన టూరిజం ఉంది. 6,50,00,000 రూపాయలతో టూరిజం కూడా చేస్తున్నాం. ఇటుపక్క కూడా స్టీల్ కానీ, ఐరన్ కానీ రైలింగ్ కూడా వస్తుంది. అంటే దీన్ని ఒక సుందరమైన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. ఎంచేదంటే ఎవరైనా రిలాక్స్ అవ్వాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరైన పార్కులు కానీ ఏమీ లేవు. అంటే సాయంత్రం పూట పిల్లలతోటి, ఫ్యామిలీతో సరదాగా వచ్చి కూర్చోడానికి బాగుండే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. దీనికి కూడా మరి బ్రహ్మాండంగా చేయాలని ఉద్దేశం చేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. అలాగే వచ్చిన వాళ్ళకి టాయిలెట్స్ కూడా రోడ్డు మీద ఎక్కడ టాయిలెట్స్ పూర్తి చేయకుండా టాయిలెట్స్ కూడా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇది ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, ఇది నర్సీపట్నానికి అయితే ఒక ఆనిముచ్చులాగా ఉంటుంది మనకి. దీని అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, మీ ప్రెస్ వాళ్ళు కూడా సలహాలు ఇవ్వాలి, తప్పులేదు. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, సలహాలు ఇవ్వండి. ఈ మధ్య ఫౌంటైన్స్ కూడా పెడుతున్నాను. విగ్రహానికి మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ కూడా వస్తాయి. సుందరంగా తయారు చేయాలని ఆలోచన. అది సహకరించండి. ఇంకా బెటర్గా సలహాలు ఇస్తే ఇవ్వండి, మారుద్దాం, తప్పులేదు. ఈ 2 పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో మనం ఎదుగుతాం. కాబట్టి దీన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి అధికారులు మళ్ళీ డిజైన్ మార్చుకుంటా, అప్పుడు కూడా డిజైన్ మార్చుకుంటా. ఒకటే ఆల్రెడీ డిజైన్ ఉంది, దానికి చిన్న చిన్న మెరుగులు దిద్ది విశాఖపట్నం జిల్లాలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఇది ఎక్కడో విశాఖపట్నం బీచ్లో ఉంది, తర్వాత ఎక్కడా లేదు. మళ్ళీ విశాఖపట్నం తర్వాత నర్సీపట్నం పెడతాం. కాబట్టి అందరూ సహకరించమని చెప్పి కోరుకుంటున్నాను.